సో మనకి మన పీసీ బిల్‌లోని ఓవరాల్‌గా 4 రకాల కూలింగ్ ఆప్షన్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. దాంట్లో మొదటిది స్టాక్ కూలర్. మనం ప్రాసెసర్‌ని పర్చేస్ చేసినప్పుడు ప్రాసెసర్‌తో పాటుగా ఈ స్టాక్ కూలర్ అయితే వస్తుంది. అయితే ఇది మనకి బేస్ లెవెల్‌లో పీసీని బిల్డ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ స్టాక్ కూలర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మీరు స్పెండ్ చేయకుండా ఈ స్టాక్ కూలర్‌తోనైతే మీ ఓవరాల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంతాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి అప్‌గ్రేడేషన్‌లోని ఎయిర్ కూలర్ అనేది చూడడం జరుగుతుంది. ఈ ఎయిర్ కూలర్ అనేది ఎవరైతే ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్‌ని తీసుకుంటారో అలాంటి వారికి ఎయిర్ కూలర్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నారు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నారనుకోండి, కొంచెం హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ అనేది కొంచెం హీట్‌ని అయితే ఎక్కువగా జనరేట్ చేస్తుంది. ఆ హీట్‌ని స్టాక్ కూలర్ అనేది కొంతవరకు మేనేజ్ చేసిన టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. దీనివల్ల ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేవి ప్రాసెసర్‌లో ఉండేవి డ్యామేజ్ అవుతాయి. సో, దీనికోసం మనం ఒక స్టాక్ కూలర్‌ని కాకుండా ఒక ఎయిర్ కూలర్‌ని అయితే పర్చేస్ చేయాలి. అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మంచి థర్మల్స్‌ని అయితే ఇస్తుంది. అలా కాకుండా మీరు ఇంకొంచెం హెవీ వర్క్స్ చేస్తున్నారు, కొంచెం ఒక హై రేంజ్ పీసీ బిల్డ్ చేస్తున్నారనుకోండి, అక్కడ మీకు స్టాక్ కూలర్ మేనేజబుల్‌గా అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఇంకొంచెం హెవీ వర్క్స్ చేస్తూ ఓవరాల్‌గా ప్రాసెసర్ టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుందనుకుంటే, ఒక ఏఐఓ కూలర్ అనేది తీసుకోండి. అంటే ఆల్ ఇన్ వన్ కూలర్ అయితే అంటాము. దీంట్లో మీకు ఒక రేడియేటర్ వస్తుంది. ఓవరాల్‌గా లోపల లిక్విడ్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ అనేది ఎప్పుడు కూల్‌గా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దీని ప్రైస్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మీ ప్రాసెసర్ యొక్క లైఫ్ స్పాన్ అయితే పెంచే అవకాశాలు అయితే ఈ ఏఐఓలు అయితే ఉంటాయి. అయితే మీ బడ్జెట్ అనేది రూ. 1,00,000 దాటుంటే ఈ ఏఐఓని అయితే మీరు పర్చేస్ చేయడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దానికన్నా లోపు అయితే గనక ఎయిర్ కూలరే మీకు చాలా వరకు మేనేజ్ అయితే చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే మీకు లిక్విడ్ కూలర్ అనేది చూడడం జరుగుతుంది. ఇది పూర్తిగా కస్టమ్ లిక్విడ్ కూలర్. అంటే దీంట్లో మీకు ఓవరాల్‌గా ఏవైతే పైప్స్ ఉంటాయో పైప్స్ గానీ, రేడియేటర్ గానీ, కూలింగ్ సిస్టమ్ గానీ ఇవన్నీ గూడా మీకు కస్టమైజ్ చేసిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చినట్టు మీరు పీసీని బిల్డ్ చేసుకున్నప్పుడు వీటన్నిటిని కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వీటి యొక్క ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇది మనలాంటి ఎవ్వరికీ కూడా ఇది అవసరం లేని విషయం అయితే అవుతుంది. ఎందుకనంటే ఈ లిక్విడ్ కూలర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంటెల్‌లోని 14థ్ జనరేషన్ ఇంటెల్ i7, i9 14థ్ జనరేషన్ ప్రాసెసర్లు తీసుకున్నా లేదా ఏఎండీ రైజెన్ 9 9000 సిరీస్ 7 ఏఎండీ రైజెన్ 7 9000 సిరీస్ ప్రాసెసర్లు ఉంటాయి. ఇవి చాలా ఎక్కువ హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అలాంటి టైంలో మీకు ఈ లిక్విడ్ కూలర్స్ అనేవి ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. సో, ఓవరాల్‌గా ఈ 4 రకాల్లో గూడా మీకు జనరల్‌గా మనం యూజ్ చేసే వాటికైతే గనక ఎయిర్ కూలర్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకొంచెం బడ్జెట్‌లో కాకుండా ఇంకొంచెం ప్రీమియం బిల్‌లో తీసుకుంటే గనక ఒక ఏఐఓ అనేది సరిపోతుంది. మనం స్టాక్ కూలర్‌ని బేస్ లెవెల్‌లో ఉన్నప్పుడు యూజ్ చేయాలి. అండ్ కస్టమ్ లిక్విడ్ కూలర్ ఏదైతే ఉంటుందో ఇది మీరు ఇక్కడ బాగా డబ్బులున్నప్పుడు మీరైతే యూజ్ చేయండి. సో, ఈ నాలుగిట్లో ప్రెజెంట్ మీ ఒకవేళ పీసీ ఉంటే గనక ఆ పీసీని మీరు ఏది యూజ్ చేస్తున్నారనేదైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.